హాయ్ ఆల్. సో, మ్యారేజ్ అయిన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ ఇదే అనమాట. నాకు మా అక్కకి మ్యారేజ్ అయిన సంగతి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నాకు మా అక్కకి ఒక 2 మంత్స్ డిఫరెన్స్ ఉన్నా గానీ మ్యారేజ్ టైంకి. బట్ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి హనీమూన్ ప్లాన్ చేయలేదు. బికాజ్ మా మమ్మీ మొక్కుకున్నారు. మా మ్యారేజెస్ అయిన తర్వాత మా నలుగురిని కలిపి వెల్లంకిని తీసుకొస్తాను అని చెప్పి మమ్మీ మొక్కుకున్నారు. సో, అందువల్ల మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ ట్రిప్ అయితే వెల్లంకినికే వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో, ఈవినింగ్ చర్చెస్ పెట్టుకోకుండా ఫస్ట్ బీచ్ చూసేసుకుందాము అని చెప్పి మేము బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. అక్కడ ఫిషెస్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా! బీచ్ సైడ్ ఏముంటాయో ఆ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. బట్ ఫుడ్ కలర్ బాగా వేస్తారు. సో, తినేవాళ్ళు కొంచెం చూసుకోండి. మేము ఎంజాయ్ చేసామో లేదో తెలీదు గానీ, బట్ మా మమ్మీ అండ్ మా చెల్లి వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు బీచ్‌లో ఎన్ని జెల్లీ ఫిషెస్ ఉన్నాయని చెప్తున్నా గానీ, వాళ్ళు బయటికి రాకుండా అలా బాగా ఎంజాయ్ చేస్తానే ఉన్నారు. అండ్ ఇంకా రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పులిహోర తినేసామనమాట. ఈ పులిహోర యాక్చువల్లీ మేమే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. సో, మా మమ్మీ అందరికీ పెట్టేసింది. మేమందరం తిన్న తర్వాత అందరూ పడుకునే టైంకి నేను, సరణ్ మాత్రం అలా బయటకొచ్చాం టీ తాగటానికి. బికాజ్ వి ఆర్ న్యూలీ మ్యారీడ్ కదా! మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. మ్యారేజ్ గురించి ఎలా జరిగింది అది ఇది అని చెప్పి మేము అలా కూర్చొని చిట్ చాట్ చేస్తా ఉన్నాము. అండ్ అలా వచ్చే దారిలోనే అక్కడ గన్స్ అమ్ముతూ ఉంటే అది సరణ్‌కి బాగా నచ్చి ఒకటి తీసుకొని ఇంకా పిల్లలందరితో ఆడుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మీరు గెస్ చేయండి. ఇది ఎక్కడికి ఎళ్తున్నాము? ఎర్లీ మార్నింగ్ అంటే ఎక్కడికో కాదు. మార్నింగ్ ఇసుకలో నడుస్తారు కదా! మార్నింగ్ అనే కాదు డే టైమ్‌లో ఎవరైనా గానీ నడుస్తారు. బట్ మేము మార్నింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎండ రాకుండా ఉంటది మార్నింగ్. సో, మేము కొంచెం ఈజీగా నడిచేయొచ్చు అని చెప్పి. బట్ చాలామంది నడిచే టైంకి ఎండ కూడా ఉంటుంది. కాళ్ళు చాలా కొట్టుకుపోతాయి. మేము అందుకనే మార్నింగే ప్లాన్ చేసుకున్నాము. నాకు సరణ్‌కి మ్యారేజ్ అయితే నేనిక్కడ మోకాళ్ళ మీద నడుస్తా అని చెప్పి మొక్కుకున్నాననమాట. నేను ఒక్కదాన్నే కాదు సరణ్ కూడా నడిపిస్తా అని మొక్కుకున్నాను. సో, అందుకే సరణ్ కూడా నడిచాడు నాతో పాటు. మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి చర్చ్ ఇంకా విజిట్ చేస్తున్నాం మేము. అక్కడ ఒక్క చర్చ్ కాదు, చాలా చర్చెస్ ఉంటాయి లైన్‌గా. మనం టైం ఉండాలే గానీ, వన్ డే కూడా మనకస్సలు సరిపోదనమాట. చాలా బావుంటాయి అక్కడ చర్చెస్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. వెలంకిని ఎప్పుడెళ్ళినా గానీ, ఒక పీస్‌ఫుల్ మైండ్‌తో మనం రిటర్నొస్తాము. అంత బావుంటుంది. మీలో ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే గనక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వెలంకిని వెళ్ళండి బావుంటుంది. అండ్ ఫస్ట్ ఒక చర్చ్ మేమైతే విజిట్ చేసి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి హోటల్‌కొచ్చేసాము. ఈ హోటల్ పేరు నాకు గుర్తులేదు గానీ, బట్ మేమెప్పుడు వెల్లంకిని వెళ్ళినా గానీ, ఈ హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయటానికొస్తాము. ఎందుకంటే, అక్కడే మాకు టేస్ట్ నచ్చింది. ఎప్పుడెళ్ళినా గానీ మేము దోస ఇవే తింటామనమాట. వేరే కొత్తవేమి ట్రై చేయము. మా మమ్మీ మాత్రం చాలా యాక్టివ్‌గా అందరికన్నా మా మమ్మీ చాలా యాక్టివ్‌గా అండ్ హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీకి వెల్లంకిని అంటే చాలా ఇష్టం. సో, వెల్లంకిని ట్రిప్ అంటేనే మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకో చర్చ్ విజిట్ చేసి మళ్ళీ ఇంక ఇంటికొచ్చి ఆఫ్టర్‌నూన్‌కి మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గానీ, ఏ ఫంక్షన్స్ అయినా గానీ, మోస్ట్‌లీ మా మమ్మీయే కుకింగ్ డిపార్ట్‌మెంట్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్‌కైతే మా మమ్మీ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట కుక్ చేశారు. చాలా వెరైటీసే. అక్కడ మనకి కుకింగ్‌కి కూడా వాళ్ళు ఆహ్, పర్మిషన్ ఇస్తారనమాట రూమ్స్‌లో. మనం రూమ్‌లో చెక్ ఇన్ అయ్యేటప్పుడే మనం కనుక్కోవచ్చు. ఇక్కడ కుకింగ్‌కి ఫెసిలిటీ ఉందా? లేదా? అని చెప్పి గ్యాస్ తర్వాత ఆ సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు. మనం వెజిటబుల్స్ ఇంకా మిగతావన్నీ కూడా మనమే కొనుక్కొనొచ్చి వండుకోవాలనమాట. అండ్ మేమింక తినేసి ఇంకో చర్చ్ విజిట్‌కి వెళ్ళాము. ఇక్కడ యాక్చువల్లీ మన తెలుగు మాస్ అటెండ్ అవ్వటం అనేది చాలా బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. మేము ఆ రోజు టైమింగ్స్ ఏమి అడగలేదు. బట్ మేమెళ్ళేసరికి అప్పుడు చెప్పారనమాట. తెలుగు మాస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందని. సో, వి థాట్ లైక్ వి ఆర్ సో బ్లెస్డ్. ఎందుకంటే తెలుగు మాస్ అటెండ్ అవ్వాలి అంటే ముందు రోజే వెళ్ళి టైమింగ్స్ కనుక్కొని ఆ టైమింగ్‌కి మనం రెడీగా ఉండి వెళ్ళాలి. సో, బట్ మేము ఆ రోజు అలా ప్లాన్ చేయలేదు. అనుకోకుండా తెలుగు మాస్ మాత్రం మాకు ఆన్ టైమ్‌లో మేము వెళ్ళిపోయాము. చాలా బావుంది. అండ్ అలా అన్ని చర్చెస్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పెద్ద స్టాట్యూ ఒకటుంటుంది. ఇక్కడైతే ఆ రోజు క్లైమేట్ చాలా బావుంది.
మేమెప్పుడు వేలాంకిని వెళ్ళినా గానీ వర్షం ఆర్ ఎండ పడతానే ఉంటది. ఒకటి ఎండ లేదా వర్షం కొంచెం అన్నీ చర్చెస్ చూడాలి అన్నా గానీ పీస్‌ఫుల్‌గా చూడ్డానికి అయ్యేది కాదు. బట్ ఈసారి మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అన్ని చర్చెస్ కవర్ చేశాము. క్లైమేట్ కూడా చల్లగా ఉంది. మేము అంతా బాగా చూసుకొని, ఫోటోస్, వీడియో క్లిప్స్ అన్నీ తీసుకొని, మళ్ళీ రూమ్‌కొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, మన ఫేవరెట్ అయిన స్ట్రీట్ షాపింగ్‌కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్. ఎందుకంటే రూ. 10 ఐటెమ్స్ నుంచే చాలా ఐటెమ్స్ మనకి దొరుకుతాయి. చాలా బావుంటుంది. మీరు స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేస్తే గనక అక్కడే మీకు చాలా టైం అయిపోయిద్ది. సో, దాని ఎండింగ్‌లో పెట్టుకోండి స్ట్రీట్ షాపింగ్‌ని. అది ఫస్ట్ పెట్టుకుంటే గనక మీరు చర్చెస్‌ని విజిట్ చేయలేరు. అండ్ ఇవన్నీ కూడా చర్చ్ క్లిప్స్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే తీశాను. చెప్పాను కదా! మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారని. సో, మా మమ్మీ ఫోటోస్, వీడియోస్ నన్ను తీయండి అని చెప్పి మా మమ్మీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు ట్రిప్‌లో. అండ్ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఏసీ కోచ్ బుక్ చేసుకున్నామనమాట. సో, జర్నీ అంతా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా బాగా జరిగింది. దట్స్ ఇట్ ఫర్ ద డే. బై బాయ్.